నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు ఉన్నటువంటి అతిథి ఎంవీఆర్ శర్మ గారు. వారు దర్శనం అనేటువంటి పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. గతంలో అనేక దినపత్రికల్లో వాళ్ళు రిపోర్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు అయోధ్యకు సంబంధించినటువంటి అంశాల్లో రాజకీయ జోక్యం పెరిగిందా లేదా, అసలు అయోధ్యలో ఏం జరుగుతుంది, అయోధ్యకు ఇప్పుడు గుడికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ముందు ఆ తర్వాత ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఈ అయోధ్య అనేటువంటి అంశాన్ని, ఒక గుడికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది, ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని మీదేసుకుంటున్నారు, దానివల్ల ఆ గుడి హిందువులకు దూరం అవుతుంది, ఇది ఒక ఆరోపణ. దీనికి మీ సమాధానం? ఈ కలియుగంలో ప్రధానంగా త్రేతాయుగంలో అయోధ్యని ఏలినటువంటి రామచంద్రుడి యొక్క జన్మభూమి, ఈ ఆలయ నిర్మాణం మనమంతా జీవించి ఉండగా ఆ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆ రాముడి క్షేత్రం మళ్ళీ పునర్నిర్మాణమై ప్రజలందరూ, అంటే ప్రపంచంలో ఉండే హైందవులందరూ కూడా మళ్ళీ రామరాజ్యం కళ్ళారా చూడబోతున్నాము. మన హిందువులందరికీ తొలి రాజధాని అయోధ్యగా మన పురాణాలు అవన్నీ చెప్తున్నాయి. అలాంటి ఆ రామజన్మభూమి ఇవాళ మళ్ళీ రామాలయంతో పునరుద్ధరణ మనందరి యొక్క అదృష్టం. మీరు చెప్పారు, ఈ రామాలయం ఇప్పుడు నిర్మాణం అవుతోంది. శతాబ్దాల పోరాట ఫలితం. ప్రధానంగా 50-60 ఏళ్లుగా రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క బృందాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కానీ చేసినప్పటికీ కూడా హిందూ జాతి మొత్తం శతాబ్దాలుగా కంటున్న కళ ఇప్పుడు సాకారం కాబోతున్నది. మనం ఇవ్వాలనుకుంటే ఈ ఉద్యమానికి ఫలితం వారి యొక్క కృషి అనేది మాత్రం నిర్వివాదాంశం చెప్పొచ్చు. అయితే రామజన్మభూమి డిసెంబర్ 6, 1992లో జరిగినటువంటి సంఘటన తర్వాత అనేకమైనటువంటి ఆనాడు ఆ ఉద్యమంలో ముందుండి నడిపినటువంటి రథసారథులు, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్, అదేవిధంగా శివసేన లాంటి హిందుత్వ పార్టీలు, సంఘాలు, సంస్థలు 50 మంది ఏకోన్ముఖంగా పోరాట ఫలితమే డిసెంబర్ 6 నాడు జరిగినటువంటి ఆ కరసేవ తదుపరి సంఘటనలు మనందరికీ తెలుసు. అయితే ఇన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ కోర్టులో ఈ అంశం ఇప్పుడు దాని యొక్క పరిష్కారం లభించింది. అది అదృష్టమా, అది యోగమా, మనమేం చెప్పలేము. ఎలా అయినా ఊహించుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ ఒక హిందుత్వకు ప్రతీక. ఈ 75 ఏళ్ళు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాం. నిజంగా అమృతోత్సవం ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఈ హయాంలో జరుగుతుందని మనం అందరము భావిస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఆయనకు యోగం. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఈ అవకాశం దొరకలే, వాళ్లకు రాలేదు. ఇప్పుడే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఆయన అందరితో సమన్వయంతో, ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా మసీదుకు కేటాయించిన స్థలంలో మసీదుకు, రామాలయం ఎక్కడైతే రామ జన్మభూమి, రాముడి యొక్క ఆలయం ఇంతకుముందు ఉండేదో, ఎక్కడైతే బాబరీ మసీదు దాన్ని కూల్చేసి కట్టారో ఆ స్థలంలో ఇప్పుడు దివ్యమైన భవ్యమైనటువంటి రామక్షేత్రాన్ని అక్కడ నిర్మాణం చేసుకునే అవకాశం నరేంద్ర మోడీ గారికి లభించింది. ఒకవైపు నరేంద్ర మోడీ హిందువులందరికీ ప్రతినిధిగా మనం అందరం భావిస్తున్నాం. రెండవది, ఆయన హయాంలో నిర్మాణం అవుతుంది. ఆ స్థానంలో ఎవరు ఉన్నా, ఆ బృహత్ కార్యక్రమాన్ని ఎవరు నిర్మిస్తున్నా మనం ఆ పరిపాలన చేసేవారిని, దానికి నడుం కట్టిన వారిని మనం అభినందించకం తప్పదు, వారికి అండగా నిలవక తప్పదు. వారు చేస్తున్న కార్యక్రమానికి హిందూ జాతి మొత్తం మద్దతు తెలపడం అనేది మన యొక్క ధర్మం. అయితే మాకు అభ్యంతరం లేదు, రాముడు గుడి కట్టడంలో అభ్యంతరం లేదు. కానీ నరేంద్ర మోడీ, బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది, రాజకీయంగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నది. ఇవన్నీ కూడా అసలే నరేంద్ర మోడీ యొక్క శకం నడుస్తుంది. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు అన్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీకి తిరుగులేదు అనేటువంటిది కూడా హిందువులందరిలో కనిపిస్తూ ఉంది.
ఎందుకంటే అతను వెళుతున్న మార్గం కానీ హైందవ పక్షపాతిగానే కాకుండా ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక సమర్థవంతమైనటువంటి దేశంగా, ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవించే విధంగా, భారతదేశం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునే విధంగా ఆయన పరిపాలనా తీరు, ఆయన యొక్క సమర్థత అవన్నీ కనిపిస్తుంది. దానికి తోడు హిందుత్వం అనేది వారు పూర్తిగా మనందరికీ నచ్చేలా మెచ్చేలా వారి నాయకత్వం కనిపిస్తుంది. అలాంటి వారు కాశీలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి, అక్కడ కూడా వివాదాలున్న చోట అక్కడ ఒక పరిష్కారానికి వారి మార్గం సుగమం కాబోతున్నది. భవ్యమైనటువంటి కాశీ క్షేత్రాన్ని శతాబ్దాలుగా ఎవరూ చేయలేని పని ఆయన ఒక కారిడార్ ఏర్పాటు చేసి దాన్ని చాలా సుందరీకరణ చేశారు ఆలయాన్ని. ఇంకా అనేక చోట్ల వారి యొక్క కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈ రామ మందిరం కట్టడం వల్ల మోడీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, అనుబంధ సంస్థలకు కానీ అనేకమైనటువంటి ఖ్యాతి వస్తుంది. ఆ స్థానంలో ఎవరున్నా తప్పదు. అంటే హిందువులందరూ ఈ రామాలయం మళ్ళీ శతాబ్దాల తర్వాత ఎప్పుడు నిర్మాణమైంది అంటే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా నిర్మాణమైంది. ఎవరి ప్రోత్సాహంలో నిర్మాణమైంది అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా. అది చరిత్ర. ఈ చరిత్రలో వారు ఉన్నారు కనుక వారికి ఆ క్రెడిట్ వస్తుంది. ఈ క్రెడిట్ ఏ రకంగా రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది? మాకు ఇప్పటికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ యొక్క రామ జన్మభూమి ప్రతిష్ఠ తర్వాత, ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందో అనే గుబులుతో, భయంతో ఈ మిగతా పార్టీలన్నీ కూడా దీన్ని రాజకీయం చేసి అతను ఒంటెద్దు పోకడగా వెళ్తున్నాడనో, లేకుంటే బీజేపీ కార్యక్రమంగా చేస్తున్నాడనో, రాజకీయం అంటగడుతున్నాడనో, లేకుంటే కొంతమంది ధర్మాచార్యులను, పీఠాధిపతులకు ఏదో ఒక కారణాన్ని వాళ్ళు వెతుకుతూ భూతద్దంలో పెట్టి చూపిస్తూ దీన్ని రాజకీయ రంగు పురవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఆటలు నాకు తెలిసి అలాంటివి మీరు అంటారు కాబట్టి ధర్మాచార్యులు, పీఠాధిపతులు ఒక 4 మంది అసలు ఇది శాస్త్రోక్తంగా జరగడం లేదనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. అసలు నిజంగా అది నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలండి మన దేశంలో. దక్షిణాన శృంగేరి శారదా పీఠం, పశ్చిమాన ద్వారకా పీఠం, తూర్పున పూరి పీఠం, ఉత్తరాన బదరీపీఠం. ఈ 4 చతురామ్నాయ పీఠాల జగద్గురువులకు సంబంధించి కూడా మొదటి నుంచి ఈ రామజన్మభూమి విషయంలో వారిలో అనేకమైనటువంటి ఉద్యమ నేపథ్యంలో వీరందరి పాత్ర ఉంది. అందరికీ కూడా సమాచారం ఉంది. అంటే వాళ్ళు సహకరించారా గతంలో రాముడి? ఖచ్చితంగా సహకరించారు. ఉద్యమంలో కూడా వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఏనాడు రామజన్మభూమి ఉద్యమంలో కానీ, శిలాన్యాసం అప్పుడు కానీ, కరసేవ అప్పుడు కానీ వారు ఏనాడు విభేదించి కానీ, వ్యతిరేకించి కానీ ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు. అంటే వాళ్ళ పీఠాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వారు తపస్సు చేసి, వారు సర్వసంగ పరిత్యాగులు, వారి పీఠంలో ధర్మం కోసం పరితపిస్తూ నిత్యం అనుష్ఠానం తపస్సు చేస్తూ ఆ తపస్సును మన ప్రజల కోసం ధారపోసేదే వాళ్ళ యొక్క ధర్మం. అలా ఉండొచ్చు. నేరుగా ఉద్యమంలో కూడా కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనలేదు. కానీ మొదటి నుంచి రామజన్మభూమి ఉద్యమంలో వాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అందరికీ అన్ని పీఠాలకు, ఒక్క చతురామ్నాయ పీఠాలే కాదు, ఎంతోమంది ధర్మాచార్యులకు, ఆధ్యాత్మికవేత్తలకు, ధార్మికవేత్తలకు ప్రతి ఒక్కరికి వర్తమానం పంపారు. అయితే ఈ ఏదైతే 22 నాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వారికి సరైనటువంటి లక్షలాది జనం మధ్యలో వీళ్ళ ఆ పీఠం యొక్క మర్యాదల ప్రకారం కానీ, పీఠం యొక్క గౌరవం ప్రకారం కానీ అంటే ఒక పీఠం రావాలంటే, ఒక శృంగేరి పీఠం రావాలంటే 1000 మంది ఉంటారు వారికి సంబంధించిన వాళ్ళు. వారి పీఠం కదలాలన్నా కూడా అనేక మర్యాదలు ఉంటాయి, అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. భారత రాష్ట్రపతి ఎక్కడికైనా పర్యటన రావాలంటే ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో, ఒక జగద్గురువు రావాలంటే కూడా ఆ రకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇంతమందికి ప్రోటోకాల్స్ ఈ సమయంలో చేయగలమో చేయలేమో, స్థలం తక్కువగా ఉంది, ఎక్కువ మంది వస్తున్నారు. ఒక్కొక్క జగద్గురువుకు విడిగా వారు ఆలయ గురించి చెప్పొచ్చు. కానీ అందరి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారే. విశేషం ఏమంటే ఒకళ్ళిద్దరికీ ఈ జగద్గురువులలో ఏదైనా ప్రతిష్టా విషయంలో కానీ, ప్రధానమంత్రి నేరుగా మా దగ్గరకు వచ్చి ఆహ్వానించలేదని కానీ, ఏదైనా కినుకు ఉంటే మనమేం చెప్పనక్కర్లేదు అంతర్లీనంగా. కానీ వారికి మర్యాద ప్రకారం ప్రభుత్వం, ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆ ట్రస్ట్ కానీ, రామో జన్మభూమి న్యాస్ ట్రస్ట్ కానీ, భారత ప్రధానమంత్రి కానీ, భారత ప్రభుత్వం కానీ వారందరికీ వారి మర్యాదకు తగ్గట్టుగానే చెప్పారు. శృంగేరి జగద్గురువులు భారతీయ స్వామి వారు అనుగ్రహం అందజేశారు.
విధుశేఖర భారతీ స్వామి వారి ఒక వీడియో సందేశాన్ని అందజేసి సంపూర్ణంగా మేము భారత ప్రధానమంత్రికి మద్దతు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం చాలా భవ్యంగా దివ్యంగా జరగాలి, వైభవంగా జరగాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నామని శృంగేరి జగద్గురులు అందజేశారు. అక్కడ సదానంద సరస్వతి మహారాజ్ ద్వారకా పీఠాధిపతి కూడా ఆ విధమైనటువంటి సందేశమే ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా మేము రాలేకపోతున్నాం కానీ కార్యక్రమం బాగా జరగాలి, అద్భుతంగా జరగాలని చెప్పి అనుగ్రహించిన వారే. కనుక ఏ రకమైన వివాదం లేదు. ఎవరైనా రాజకీయంగా దీన్ని వివాదంగా చేస్తే మటుకు అది ధర్మం కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు హయాంలో జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది అనే విషయం పక్కన పెట్టినా రామరాజ్యంగా వెలుగొందినటువంటి మన భారతావనిలో ఇవాళ అయోధ్యలో మనందరము శతాబ్దాలుగా కంటున్న కలలు సాకారమవుతున్నాయి కనుక ప్రతి భారతీయుడు ప్రతి హిందువు దీనికి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేకపోతే టీవీలలో చూడాలి, లేదు మీ దగ్గరలో ఉండే ఆలయాల్లో కానీ మీ దగ్గర ఉండే ఆశ్రమాల్లో కానీ మీ ఇంట్లో కానీ దీపాలు వెలిగించి రాముడి ఫోటోలు చేసి రామజపం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే, లేదా శ్రీరామ జయ జయ రామ, లేకుంటే శ్రీరామ, అలా ఏ రకమైనటువంటి నామం చేసుకుంటూ నీకు నువ్వుగా హిందువు అనుకుంటే కనుక ఆ కార్యక్రమంలో మనము పాల్గొంటున్నాము అని ఆ టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చూసైనా మనం ఆ మధుర క్షణాలను, ఎందుకంటే మన పూర్వీకులకు అవకాశం దొరకల, మనం వచ్చేతరం వాళ్ళకు కూడా అవకాశం దొరకదు. అది చూసే మనకు దొరికింది, మనం జీవించి ఉన్నాం. మన జీవితంలో 10 ఏళ్ళో నువ్వు 50 ఏళ్ళ 70 ఏళ్ళ నీ వయసు ఎంతైనా కావచ్చు, నీవు బతికుండగా ఈ గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని మన కళ్ళతో చూడే అవకాశం దొరుకుతుంది. అది ప్రత్యక్ష ప్రసారం ద్వారా కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ దాన్ని చూసి మనం ఆనందించాలి. ఈ ప్రభుత్వం యొక్క చర్యలకు సమర్థించాలి. ఈ యొక్క మధుర క్షణాలను మన జీవితంలో చిరస్థాయిగా మనలో మిగిలిపోయేలా మన వంతు పాత్ర చేయాలి. రామునికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు మన వంతుగా చేయాలి తప్ప దీన్ని రాజకీయ కోణం మాత్రం చేయకూడదు అనేది మనందరం హిందువులను గమనించాల్సిన విషయం. లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు 500 సంవత్సరాల నుంచి. కొన్ని యుద్ధాలు కూడా జరిగినాయి దీనికోసం. కానీ నరేంద్ర మోడీ ఒక్కడే ఆ క్రెడిట్ అంతా తీసుకుంటున్నాడు. నరేంద్ర మోడీకి మాత్రమే ఎందుకు ఆ పేరు రావాలి, ఇంతమందికి ఆ పేరు ఇవ్వాలి కదా, ఆయన ఒక్కడే ఎందుకు తీసుకుంటున్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. మనం తెలంగాణలో యాదాద్రి దేవస్థానం ఉంది. ఒక 1500 కోట్లతో కేసీఆర్ గారు ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఏ మాటకు ఆ మాట, కేసీఆర్ ప్రభుత్వ ధనంతో మొట్టమొదటిసారిగా ఒక ఆలయాన్ని అంత బాగా కట్టారు. కేసీఆర్ ప్రభుత్వ ధనంతో, ఇదైనా ట్రస్ట్, ఇది ప్రభుత్వ ధనంతో పూర్తి యాదాద్రి దేవస్థానాన్ని ఒక గొప్ప క్షేత్రంగా మలిచారు. మరొక తిరుమలగా చేస్తామని కూడా అన్నారు. మరి ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మిగతా ప్రజాప్రతినిధులు తప్ప ఇంకెవరైనా బయట పార్టీల వాళ్ళు గారు ఇంకెవరైనా పాల్గొన్నారా? మనమేం అనలేదే. ఏమైనా రాజకీయ కోణంలో చూసామా? అది మంచి కార్యక్రమంగానే చూసాం కదా. గతంలో కూడా ఇంకా ఏ క్షేత్రాల నిర్మాణం అయినా కూడా ఇంతకు పూర్వం కూడా ఎవరు అధికారంలో ఉంటే రాజ్యాలప్పుడు కూడా ఆ రాజ్యంలో ఏదైనా ఆలయ నిర్మాణం అవుతుంటే ఆ రాజుకు సంబంధించిన పరివారము వాళ్ళు ఉంటారు. కానీ ఇంకెవరో బయట వాళ్ళు వేరే వ్యక్తులు వాళ్ళకి ఆసక్తిగా ఉంటే రావచ్చు. కానీ ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు చొరవ తీసుకుంటే, ఎవరైతే దాని గురించి అంకిత భావంతో పనిచేస్తే వాళ్ళు మాత్రమే ఉంటారు. అయితే మీరు అన్న మాటలో ఈ యుద్ధాలు జరిగాయి బాబ్రీ మసీదుకు సంబంధించి. అప్పటి నుంచి కూడా శతాబ్దాలుగా అనేక మంది లక్షల మందిని ఊచకోత అయింది. ఈ బాబ్రీ మసీదు రామజన్మభూమి అన్నప్పుడల్లా ముస్లిం రాజులు కానీ, తర్వాత మొఘళ్ళు కానీ, ఇంకా తర్వాత వచ్చేటువంటి ఔరంగజేబ్ కాలంలో కానీ, బాబర్ కాలంలో కానీ, అక్బర్ కాలంలో కానీ చరిత్ర తీసుకుంటే లక్షలాది మంది రామ జన్మభూమిలో రాముడి ఆలయం వెలవాలే అని ఎవరు ఉద్యమం చేస్తే వాళ్ళు ఊచకోత కోసారు. ఈ 40-50 ఏళ్లలో స్వతంత్రం వచ్చాక మొట్టమొదట రాష్ట్రీయ స్వయం సేవక్, విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని చేపట్టగా 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీలో ఆనాటి మన ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసి మొత్తం భారతదేశం అంతా పర్యటించి దేశం మొత్తాన్ని ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు ఈ రామజన్మభూమి ఉద్యమంలో. అప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పార్టీకి ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు కూడా ఎంతో ఊపుని తీసుకొచ్చారు, ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. అక్కడ హిందూ సింహం అని పిలుస్తాం బాల్ ఠాకరే, శివసేన అధ్యక్షుడు మహారాష్ట్రలో, అతను గొప్పనైనటువంటి కృషి చేశారు. అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించి ఇలా అనేక మందితో పాటుగా
కొన్ని వేల మంది కరసేవ రూపంలో కానీ ఇంకో రూపంగానే ఉద్యమం చేశారు. వాళ్ళందరి కృషి ఫలితం వల్లనే అది అనేక ఏళ్లుగా కోర్టులో కేసు నడిచింది. బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. తర్వాత దానికి కూల్చివేయడం వల్లనే అక్కడ ఆధారాలు దొరికాయి. దాని తవ్వకాల్లో వందల ఏళ్ల క్రితం, వేల ఏళ్ల క్రితం ఇక్కడ రామజన్మభూమి, రాముడి ఆలయం ఉందనేటువంటి ఆధారాలను పురావస్తు శాఖ తీసుకుని చేయగలిగింది. దాన్ని సిస్టమేటిక్గా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ అంతకున్న ప్రభుత్వాలు కానీ అవన్నీ సరైనటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించడం వల్ల, దానికి సంబంధించిన ఎక్కడా కించిత్ నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇది రామజన్మభూమి, ఇక్కడ రామాలయం ఉన్న స్థలంలోనే బాబ్రీ మసీద్ కట్టారు అనే ఒక నిర్ధారణ చేయగలిగారు. అలా అని వివాదం లేకుండా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అప్పట్లో ప్రధాన కరసేవ బాబ్రీ మసీద్ విధ్వంసం సమయంలో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావును కూడా మనం ఎవరు మర్చిపోనవసరం లేదు. ఇదందో ఆయన కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించిన ఒక్కసారి ఏ ఒక్క కరసేవకుణ్ణి నేను అయోధ్యలోకి రానివ్వకుండా నేను అడ్డుకుంటాను అని మనసులో ఆయనకుంటే మొత్తం మిలిటరీని, పారామిలిటరీని, మిలిటరీని మోహరింపజేసి ఒక్కళ్ళ లోనికి రావనిచ్చేవాడు కాదు. అలా గనక ఆయనలో భావనలో ఉంటే, ఒక ప్రధానమంత్రి తలుచుకుంటే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ముందే కూల్చేసి లోపలికి రానివ్వకుండా చేస్తే బాబ్రీ మసీద్ కూల్చివేయబడేది కానే కాదు. ఆయన ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడో, ఏం చేశాడో, ఆయన వ్యూహం ఏంటో తెలియదు. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉండగా కఠినంగా అణిచివేయకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా సాగేలా ఆయన చర్యలు మనకు ఉపయోగపడ్డాయి. అందుకోసం ఆ ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారిని కూడా అద్వానీ గారితో పాటుగా, వాజ్పేయి గారితో పాటుగా, ఎంఎం జోషి గారితో పాటు, బాల్ ధాకరే, అశోక్ సింఘాల్ గారితో పాటు ఈ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో పివి నరసింహారావు గారు కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. వీరందరి యొక్క కృషియే ఇవాళ నరేంద్ర మోడీ గారు వారి వారసుడుగా వారి హయాంలో జరిగింది కనుక, వారి హయాంలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కనుక సక్రమంగా అమలు చేస్తున్నారు. ఆయన ప్రతిష్ట ఆలయాన్ని కూడా చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా మీరు అన్నట్టు చితరామ్నాయ పీఠాల జగద్గురువులను, ధర్మాచార్యులు అందరినీ విడివిడిగా ఆలయ సంప్రదాయాలతో, మన భారత ధర్మం, సనాతన ధర్మంలో ఉండే జగద్గురువులకు ఉండే పాత్ర ఎంత గొప్పదో అలాంటి సంప్రదాయాలతో ఒక్కొక్కరిని వారిని ప్రత్యేకంగా పీఠాలతో పిలిచి గౌరవించి వారికి క్షేత్రం యొక్క ఇంకా ఇంకా మహిమ, అలాంటి మహాత్ముల యొక్క పాదం మోపడం వల్ల క్షేత్ర మహాత్మ్యం ఇంకా పెరిగేలా, శక్తి మరింత నిక్షిప్తం అయ్యేలా వారందరి యొక్క ఆగమనం జరగాలని, జరుగుతుందని మనమంతా ఆశిద్దాం. అయితే రాజీవ్ గాంధీకి రావాల్సిన పేరు రాలేదు. నిజానికి 89లో ఆయనే తాళాలు తెరిపించాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీకి కూడా పేరు రావాలి, కాంగ్రెస్ వాళ్ళకి పేరు రావాలి అనేది ఒక చర్చ. ఇప్పుడు ఒకటండి, మీరు అన్నమాట కరెక్ట్. రాజీవ్ గాంధీ మొట్టమొదట శిలాన్యాసం సమయంలో భక్తులందరికీ కూడా లోపల దర్శనం ఇచ్చే అవకాశాన్ని మొట్టమొదట కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ కూడా కొంత హిందుత్వ భావాలు ఉన్నామని, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కానీ, అక్కడ చంద్రశేఖర భారతి శృంగేరి జగద్గురువుల విషయంలో కానీ చాలామంది జగద్గురువుల విషయంలో ఆమె గౌరవం చూపించి కొంత వేద ధర్మము, సనాతన ధర్మం గురించి ఆమె వంతు ఆమె కృషి చేసిన మాట వాస్తవం. రాజీవ్ గాంధీ కూడా అదే తల్లి బాటలో కొంత హిందూ నమ్మకాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తి కనుక అక్కడ తెరిపించారు. కానీ వాళ్ళు ఇదే ఒక గొప్ప ఉద్యమం అవుతుందనో, దీని పరిణామాలు ఇంతగా ఉంటాయనో, దేశమంతా ఒక ఉవ్వెత్తున ఇంత ఉద్యమం ఎగుస్తుందనో వాడు తెలియదు. ఒక సాదాసీదా కార్యక్రమంగా ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నారు, ఒక డిమాండ్ ఉంది అని వారు చేశారు. కానీ నిజంగా దీని యొక్క ఉద్యమ ప్రభావము, దీని యొక్క నేపథ్యం ఇంతగా ఉంటుందనుకుంటే వారు కూడా ఇదే దీన్నే ప్రత్యేకంగా ఎజెండాగా చేసుకునే వాళ్ళేమో. మరి వాళ్ళకు తెలిసి చేశారు. అంటే వాడు సెక్యులర్ అంటారంటే కనుక మాకు ముస్లిం ఓట్లు రావనుకొని కావచ్చు, వాళ్ళు దీన్ని ఎజెండా లాగా చేసుకోలేదు. ఎజెండా లాగా హిందుత్వ సిద్ధాంతంలో ముందుకు వచ్చినటువంటి బీజేపీ చేసుకుంది, విజయం సాధించింది. వాళ్ళు చేసుకోలేకపోయారు, పరాజయం పాలయ్యారు. ఈ అక్షతలకు సంబంధించి, అక్షతలు అసలు అంత పవిత్రమైనటువంటి కావాలని ఇవాళ కూడా కొందరు పేపర్లలో విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఇదంతా మోడీ ఆయన పేరు రావడం కోసం ఆయన తీసుకొచ్చుకుంటుండే. కానీ అక్షతలు అంత పవిత్రమైన కాదు, అసలు గుడే ఓపెన్ కానీ, అసలు ప్రాణప్రతిష్ఠ కానీ గుళ్ళో చేసేటువంటి అక్షతలు ఏ విధంగా పవిత్రమైనటువంటి ఒక ప్రశ్న ఇవాళ నుంచి నిన్న నుంచి కొన్ని మీడియా సంస్థలు వస్తుంది. ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి, ఏమాత్రం కనీసమైనటువంటి పరిజ్ఞానం లేని వాళ్ళు చేసే వాదన. ఇప్పుడు రామాలయం అయోధ్యలో నిర్మాణం కాబోతున్నది. మన తెలుగునాట భద్రాచలంలో ఉంది, ఇంకా కడప జిల్లాలో అక్కడ ఉంది.
ఇలా అనేక చోట్ల ఉన్నాయి. మన ఊళ్ళో కూడా దేవాలయం ఉంది. మరి రాముడు ఆ రాముడా, ఈ రాముడా, మన ఊళ్ళో ఉన్న రాముడా? ఎవరు రాముడు? మనం అందరినీ ఆ విగ్రహంలో రామునిగానే చూసుకుంటున్నాం కదా. ఎలాగైతే ప్రతి విగ్రహంలోనూ మనం రామునిగా భావించి మనం రామ కళ్యాణాలు చేస్తున్నాం, శ్రీరామనవమి రోజు నవరాత్రులు చేసుకుంటున్నాం, ఇంకా విశేషమైనటువంటి పర్వదినాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం, మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేసుకుంటున్నాం, రాముడే దిగివచ్చి మన ఆలయంలో ఉన్నాడని ప్రతి ఊళ్ళో ఉన్న రామాలయం వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో చేసేటువంటి వైదిక క్రతువు కానీ అలాంటి ఆగమ సంబంధంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రాముడి యొక్క అందులో విగ్రహంలో నిక్షిప్తం చేసి శక్తిని నిక్షిప్తం చేయడం వల్ల మనకు రాముడే మన దగ్గర వచ్చి కొలువై ఉన్నాడు అనే భావన చేస్తాం. అలాగే రాముడి అక్షంతలుగా ఎవరికి వారు మహాత్ములు ధర్మాచార్యులు వాళ్ళు మంత్రించి ఇవి రాముడి అక్షంతలే, రాముడి అనుగ్రహంతో వచ్చిన అక్షంతలే అని చెప్పి, మామూలు బియ్యానికి అక్షంతలకు తేడా ఏంటండి? వాటి అక్షంతలు అంటున్నాం, మిగతా వాటి బియ్యం అంటాం. వాటికి పసుపు కుంకుమ రాసి ఆ భగవంతుడి శక్తి, భగవంతుడి యొక్క అనుగ్రహం అక్షర రూపంలో రావాలని మంత్రించితేనే కదా అక్షంతలు అవుతాయి. అలా మహాత్ములు మంత్రించినటువంటి అక్షంతలు అవి రాముడి యొక్క సాక్షాత్తు రాముడి యొక్క అనుగ్రహంతో, రాముడి యొక్క ఆశీర్బలంతో వచ్చినటువంటి అక్షంతలే అని భావించి దాన్ని మంత్రించి పంపినప్పుడు వాటి గురించి మనం ఏమాత్రం కూడా అవహేళన చేయడమో, వాటి గురించి తక్కువ మాట్లాడడమో అది అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మన భావన బాగుండాలి, మన భావనలో బలం ఉండాలి, మన భావనలో స్వచ్ఛత ఉండాలి. ఇప్పుడు కళ్యాణ అక్షంతలు అని చెప్పి క్వింటాళ్ళు రామ కళ్యాణం తర్వాత భద్రాచలం నుంచి పంపిస్తారు. మనం ఎంత గౌరవంగా వాటిని తీసుకుంటామండి. ఎక్కడైనా జగద్గురువులు తీసుకొస్తుంటే ఆశీరక్షతలు వారు ఇస్తారు, అవి ఎంత పవిత్రంగా చూస్తామండి. మనలో కూడా నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్లకు ఈ సమస్య రాదు. ఎవరికైతే దేవుడి మీద నమ్మకం ఉండదో, గుళ్ళ మీద నమ్మకం ఉండదో, ధర్మం మీద నమ్మకం ఉండదో, మంత్రాల మీద నమ్మకం ఉండదో, మంత్ర బలం మీద నమ్మకం ఉండదో అలాంటి వాళ్ళంతా అది మామూలు బియ్యమే, వాడికి ఫలితం లేదు, ఇక్కడే రేషన్ బియ్యం నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడతారు. కానీ ధర్మం మీద నిబద్ధత ఉన్నవాళ్ళు, మంత్రబలం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ఏవో మహాత్ములు రాముడి యొక్క ప్రేరణలు, ధార్మిక ప్రేరణలు వీటి మీద పడ్డాయి, వారి యొక్క రాముడి యొక్క అనుగ్రహం వీటి మీద ఉంది, ఈ అక్షంతల వల్ల నాకెంతో పుణ్య ఫలం అవుతుంది, నాలో ఇంకా ఉత్తేజం వస్తుంది, నాలో ఇంకా భక్తిభావం కలుగుతుంది, నాలో ఇంకా ఆ రామజన్మభూమి ఆ దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్ర నిర్మాణ క్రతువులో నేను ఒక భాగస్వామ్యం అయ్యాను, సాక్షాత్తు రాముడి అనుగ్రహం నాకు లభించింది అక్షంత ద్వారా అని ఎవరైతే నిర్మల హృదయంతో భావిస్తారో వాటిని అక్షంతలుగానే స్వీకరిస్తారు. ఎవరైతే అలా భావించరో వారికి మామూలు బియ్యంలాగే కనిపిస్తాయి. అది వాళ్ళ దౌర్భాగ్యం, అది వాళ్ళ దురదృష్టం. తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొన్ని రాజకీయ పార్టీలు పేరు చెప్పినా చెప్పకపోయినా భద్రాచలంలో రాముడు లేడు, అయోధ్యని మాత్రం ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మా రాముడే, ఇది కావాలని నార్త్ ఇండియాలో కొంత చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తమిళనాడు వాళ్ళు కూడా అంటున్నారు. మాకు సంబంధం లేదా? మనము రామాయణం అంటే వాల్మీకి రాశాడు. వాల్మీకి రామాయణము ఉత్తర భారతదేశం వాళ్ళది కాదు, దక్షిణ భారతదేశం వాళ్ళది కాదు, పాశ్చాత్యులది కాదు, ఇంకొకళ్ళది కాదు, 50 మంది భారతీయులది. త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ యొక్క ఇతిహాసం. మరి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాముడు జన్మించినటువంటి ఆ స్థలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, రాముడు రాజ్యమేలి చక్రవర్తి, శ్రీరామచంద్రుడు లోకాభిరాముడు, గుణాభిరాముడు, పురుషోత్తముడు, అలాంటి రాజ్యాన్ని అయోధ్యను అంత సార్లు ఏలినటువంటి రామరాజ్యం అని ఇప్పటికే అంటాం మనం. రామరాజ్యం రావాలి అంటాం. అలాంటి చరిత్ర మొత్తం కేంద్రీకృతమైంది అయోధ్య నుంచే కదా. మరి అలాంటి అయోధ్యలో రామాలయం కడుతుంటే మనమంతా కూడా సంతోషించాలి. కానీ కుచ్చితమైనటువంటి ప్రాంతీయ భేదాలు పెట్టి ఇంకోటి పెట్టి, అవును మనకు అయోధ్య మన భద్రాచలం రామాలయం ఉంది, ఒంటిమిట్ట రామాలయం ఉంది, మన ఊళ్ళో కూడా రామాలయం ఉంది. ఈ రామాలయమే రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్న రామాలయం, దాని ప్రాశస్త్యం దానిదే. ఇప్పుడు శివాలయం మన ఊళ్ళలో కూడా ఉన్నాయి, మనకు వేములవాడ ఉంది. మరి కాశీకి ఎందుకు వెళ్తామండి? కాశీ దాకా ఎందుకు వెళ్తున్నాం? మనకు శక్తిపీఠం ఉంది ఇక్కడ, జోగులాంబ. మనం ఇంకో మిగతా శక్తిపీఠాలకు ఎందుకు వెళ్తున్నాం? ఉజ్జయినికి కానీ, లేకుంటే అన్నపూర్ణేశ్వరి అక్కడికి కానీ, విశాలాక్షికి కానీ, కామాక్షికి కానీ, ఇంకో చోటికి ఎందుకు వెళ్తున్నాం మనం? కామాఖ్యకి కానీ. మనలో ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క క్షేత్రం, ఒక్కొక్క ఇతిహాసానికి సంబంధించి ఏ అవతార పురుషులకు సంబంధించిన పాత్ర అక్కడిదే. కనుక ఆ ప్రాధాన్యతను గుర్తించాలి తప్ప
కుచ్చితమైనటువంటి స్వభావంతో మన దగ్గర రామాలయం ఉంది కదా అక్కడికే ఎందుకు చేయాలి అదేం చేయాలంటే అది పిచ్చి కామెంటు. హిందువులు ఎవరు ఆ మాట మాట్లాడరు. వాడు హిందువే కాదు ఆ మాట అన్నవాడు. భారతీయ జనతా పార్టీ ఈ రామాలయానికి సంబంధించినటువంటి దాంతో ఆగిపోతుందా? అంటే ముందు మీరు అన్నారు కాశీ కారిడార్ అని మెల్లగా మొదలుపెట్టారు, తర్వాత అయోధ్యలో రామాలయం అంటారు, ఇప్పుడు మధుర శ్రీకృష్ణ కేసు పెట్టారు. ఇట్లా దేశంలో హిందుత్వం తీసుకుపోయి మైనార్టీలను వీళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే హిందూ ఏకత అనేటువంటి చేసి మైనార్టీలను పక్కకు తొలగించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇట్లా కొందరు మాట్లాడుతున్నారు. నేను ప్రధానంగా బీజేపీ కార్యకర్తను కాదు, నేను ఆర్ఎస్ఎస్ అభిమానిని తప్ప ఆర్ఎస్ఎస్లో పనిచేయలేదు. విశ్వ హిందూ పరిషత్ అభిమానిని తప్ప నేను పనిచేయలేదు. ఒక సగటు భారతీయుడిగా చెప్తున్నా, మనకు ఒక అవకాశం వచ్చింది. ఒక ధీరుడు, ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక ధార్మికుడు, ఒక నిబద్ధత కలిగిన వాడు, ఎలాంటి భవబంధాలు లేని రాగద్వేషాలకు అతీతుడైనటువంటి ఒక మహామహుడు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు నరేంద్ర మోడీ గారి రూపంలో. అది భగవంతుడి యొక్క వరప్రసాదం. ఇవాళ ఒక అవతార పురుషుడిగా 50 మంది భారతీయుల్లో మెజారిటీ ప్రజలు భావిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని. అలాంటి నరేంద్ర మోడీ గారి హయాంలో కాశీ కారిడార్ అయింది. కాశీ పక్కనే ఉన్నటువంటి వివాదాస్పద మసీదులో కూడా ఈ విశ్వేశ్వరుని తీసుకెళ్ళి అక్కడ చేసి దాన్ని మధ్యలోనే నిర్మించారనేది కూడా నిరూపణ అవుతుంది. అక్కడ కూడా భవ్యమైనటువంటి విశ్వనాథ మందిరం కారిడార్ ఇంకా విస్తరణ అవుతుంది. మధుర రక్షించబడుతుంది, ఇంకా ద్వారకా ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి అయోధ్యతో సహా వరుస క్రమంలో ఎక్కడెక్కడైతే ఔరంగజేబుల కాలంలో కానీ బాబర్ కాలంలో కానీ ఇతర తురుష్కులు ఎవరైతే పాలించి మన యొక్క గొప్పనైనటువంటి మన ఆర్ష సంస్కృతిని మన ధార్మికతను చిన్నాభిన్నం చేశారో, మన ఆలయాలను ధ్వంసం చేశారో అవన్నీ ఒక వరుస క్రమంలో పునరుద్ధరణ అవుతాయి. అది నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతాయి. నరేంద్ర మోడీ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ గారు వారి తర్వాత మనకు ఆ రూపంలో కనిపిస్తున్న మహావ్యక్తి ఆయన కాకుంటే మరొక యోగి. అది ఆట అనేది మొదలైంది. ఈ ఆట కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగాలి. మన భారతదేశంలో చిన్నాభిన్నమైనటువంటి ధార్మిక సంస్కృతిని పునరుద్ధరించడానికి ఒక సువర్ణ యుగంగా ఇప్పుడు కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగాలి. భారతీయులంతా కూడా మనం దానికి మద్దతు తెలపాలి. ఇప్పుడు తప్ప హిందువులకు ఇంకొక అవకాశం లేదు, ఇంకొక ఛాన్స్ రాదు. మళ్ళెవరు వచ్చినా కూడా హిందువుల పట్ల ఇంత గొప్పనైనటువంటి మద్దతు ఇచ్చే మనుషులు మనకు రారు. ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మనం దివ్యమైనటువంటి మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి, ప్రపంచమంతా కూడా భారతీయ సంస్కృతే హిందూ సంస్కృతే ఉండేది. ఇప్పుడిప్పుడే ఇండోనేషియాలో కానీ ఇంకో చోట కానీ ముస్లిం క్రైస్తవ లేనప్పుడు హిందూ మతమే ఉండే, ఒక్క సనాతన ధర్మమే ఉంది అని ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ పూర్వపు చరిత్ర అంతా వెలికి వస్తున్న తరుణంలో ఈ భారత జాతి, ఇది భారతదేశం హిందూ దేశంగా ప్రకటించబడాలి. ఈ దేశానికి ఒక స్వతంత్ర చక్రవర్తి రూపంలో ఇవాళ ఆ రాముడి యొక్క వారసుడిగా నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నారు. ఆ నరేంద్ర మోడీ గారి వారసత్వం ఇలాగే కొనసాగి ఈ భారతదేశంలో మన సంస్కృతి మొత్తం కూడా పునర్వైభవాన్ని సాధించాలి, పునరుత్తేజం కావాలి. హిందువుల యొక్క ఏ కోరికలు ఉన్నాయో, ఏ రకంగా మన యొక్క చరిత్రకు మరకలు వచ్చాయో ఆ మరకలు మొత్తం తీల్చి దీప్యమైనటువంటి హైందవ తేజస్సు విరాజిల్లేలా మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళుతూ ఉన్నాం. ఆయన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా ఇవన్నీ మనకు అక్కర్లేదు. మన హిందువులకు ప్రతినిధిగా ఉన్నాడు. హిందువులుగా మన హిందూ గొప్పగా చేస్తున్న మహామనిషిని, ఆ యొక్క కారణ జన్ముణ్ణి, యుగ పురుషుణ్ణి మద్దతు ఇవ్వాలే. ఆయన మార్గంలో ఇంకా దేదీప్యమైనటువంటి హిందూ వైభవం, పునర్వైభవం మన ముందు వెలసిల్లాలి అని చెప్పి భారతీయుడిగా మనందరం కోరుకోవడమే మన యొక్క ధర్మం. చివరిగా ఇదంతా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకం కాదా? ఇదంతా కేవలం హిందుత్వం అనే ఒక మతాన్ని పూర్తిగా భారతీయుల మీద రుద్దుతున్నారు అనేటువంటిది ఒక వస్తున్నటువంటి విమర్శ. మన భారతదేశం రాజ్యాంగంలో కూడా మనకు పూర్తి హైందవ భావజాలానికి అసలు మొట్టమొదలు రాజ్యాంగ గ్రంథాన్ని ఒక్కసారి రాజ్యాంగ కమిటీ ఎప్పుడైతే తయారు చేసి ముసాయిదా చేసి మొదటి రాజ్యాంగ ప్రతి వచ్చిందో ఆ రాజ్యాంగాన్ని ఒక్కసారి అవలోకనం చేస్తే ఇది హిందూ రాజ్యమే అని అంతర్లీనంగా మనకు తెలుస్తుంది. తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఒక కుట్రతో జొప్పించారు తప్ప
ఇది పూర్తి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి హిందూ రాజ్యం. అలా అని మనమంతా సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునే మతం మనది. మన దేశంలో వాళ్ళు క్రైస్తవులున్నా, మహమ్మదీయులున్నా, జైనులున్నా, బౌద్ధులున్నా, ఇంకే మతం వారున్నా కూడా వారిని కూడా సగౌరవంగా వారిని గౌరవించి వారికి మర్యాదనిచ్చి వారి హక్కులను కాపాడి హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మన యొక్క మొదటి నుంచి ఉంటే దాన్ని సెక్యులర్ అని చెప్పించి హిందువులకు అన్యాయం అయ్యేటట్టుగా మైనారిటీలకు ఏదో మేలు జరిగేటట్టుగా తర్వాత కుట్రతో చేశారు తప్ప మనది మొదటి నుంచి హిందూ రాష్ట్రమే. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ యొక్క మా రాజ్యాంగం యొక్క అసలు రూపం ఇప్పుడిప్పుడే వ్యక్తం కాబోతుంది. భవిష్యత్తులో ఇది హిందూ రాష్ట్రంగా కూడా ప్రకటించబడాలి. ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా ఇది ప్రకటితం అవుతుంది అనుకుంటున్నాం. అలా అని అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం మన సనాతన ధర్మం, హిందూ ధర్మం కనుక మిగతా వాళ్ళను కూడా గౌరవిస్తూ మిగతా వాళ్ళ హక్కులను కూడా కాపాడుతూ ఇది హిందూ దేశంగా ప్రకటించబడాలని, ప్రకటించబడుతుందని దేశమంతా కూడా ఎంతో విశ్వాసంతో ఎంతో గొప్పగా ఎదురు చూస్తుంది. రాజకీయ ప్రభావం అంటే అయోధ్య రాజకీయాలతో ముడిపడి ఉన్నది, సహజంగా రాజకీయాలతో ముడిపడే ఉన్నది. అది తెలంగాణ పైన కూడా ఉంటుంది అంటారా ఆ రాజకీయ ప్రభావం? ఉంటుండొచ్చండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దేశం మొత్తానికి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక గొప్పనైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం యొక్క ప్రభావం ప్రతి హిందువు యొక్క మనసుల్లో ఒక ఆనందపడేవాడు. ఆ ఆనందాన్ని రేపు ఎన్నికల రూపంలో ఏ రకంగా వ్యక్తం చేస్తాడనేది రేపు భవిష్యత్తు చూపిస్తుంది. ఒక మాట అయితే వాస్తవం, వాడు ఏ పార్టీ వాడైనా సరే, ఏ వర్గం వాడైనా సరే, ఏ రాష్ట్రం వాడైనా సరే, హిందూ సమాజం అంతా హిందూ అనుకునేవాడు ఈ దేశంలో ఒక గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటన, మనమంతా మన జీవితంలో యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్నటువంటి గొప్ప సంఘటన 22 జనవరి నాడు జరుగుతోంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది అని మాత్రం అనుకుంటున్నారు. అలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి జాతి రేపు ఎన్నికల్లో ఏ రకమైన ఫలితాలను చూపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి, ఫలితాలను విశ్లేషించుకోవాలి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ శర్మ గారు. ఇది ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. రాజ్యాంగం ప్రకారమే భారతదేశం ఒక హిందూ మెజారిటీగా ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారమే అయోధ్యలో రామ మందిరం జరుగుతుందని, ఇది అయోధ్యతో ఆగిపోదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలయాలు పునరుద్ధరణకు వస్తాయనేటువంటిది వారి ప్రగాఢమైనటువంటి విశ్వాసం.